నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. సంగం బస్టాండ్ సెంటర్లో వైసీపీ మాజీ మండల కన్వీనర్ వైసీపీ సీనియర్ నాయకులు కంటాబతిన రఘునాథరెడ్డి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా ఏర్పాటు చేసిన కేకును రఘునాథరెడ్డితో కేక్ కట్ చేయించి సంబరాలు నిర్వహించారు. సంగం గ్రామానికి ఆయన ఎన్నో అభివృద్ధి పనులు చేశారని కొనియాడారు. ఆయన భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించారని వారు ఆకాంక్షించారు. మండలంలో ఎదురులేని నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగారని, మరెన్నో పదవులు అలంకరించాలని, నిండు నూరేళ్లు జీవించాలని తెలిపారు. అనంతరం రఘునాథరెడ్డి మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి సహకారంతో అండదండలతో మండలంలోని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. కోట్ల రూపాయల నిధులు వెచ్చించి సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. అలాగే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ఆత్మకూరు శాసనసభ్యులుగా మేకపాటి విక్రమరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైసీ నాయకులు అనుమాలశెట్టి రామారావు, దేవాలయ చైర్మన్ పెరుమాళ రవీంద్రబాబు, రమేష్ బాబు, సర్పంచుల సంఘం నాయకులు మాణికుల చందన్ కుమార్, వైసీపీ నాయకులు ఫణికుమార్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, పట్టాభిరామిరెడ్డి, కొరిమెర్ల మల్లికార్జునరావు, ముస్లిం మైనారిటీ నాయకులు ఎస్కే జహంగీర్, ఎర్రంశెట్టి శివకుమార్, ఎందాసి మహేష్ బాబు, మాజీ జెడ్పీటీసీ దేవసహాయం తదితరులు పాల్గొన్నారు. కంటాబతి రఘునాథరెడ్డి గారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అన్న ఆయు ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో రాజకీయంగా మండలంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, పేదలకు ఎంతోమందికి న్యాయం చేస్తూ, సహకరిస్తూ, రాజకీయంగా రాష్ట్రం అందించేటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళకు దరి చేరే విధంగా ఈరోజు మండలంలో ఎంతో కృషి చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయము. ఇంకా ఎన్నో పదవులు అలంకరించి రాజకీయంగా ఎంతో ఎదిగి ముందుకు సాగి పేదలందరికీ మీ ద్వారా లబ్ధి పొందే విధంగా కృషి చేయాలని మేమందరము మండలంలో ఉన్నటువంటి అందరి గ్రామ నాయకులందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్, జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.